ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 20వ తేదీన మన్యం జిల్లాలో పర్యటించారు. పవన్ పర్యటనలో భద్రతా లోపం కనిపించింది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. భద్రతా లోపాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఆలస్యంగా గుర్తించారు. అసలు నకిలీ ఐపీఎస్ ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ సైనికుడు బరివాడ సూర్యప్రకాష్ నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తి పవన్ కళ్యాణ్ పర్యటనలో బందోబస్తులో పాల్గొన్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్కు భద్రతా లోపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. పవన్ కళ్యాణ్ భద్రతలో జరుగుతున్న లోపాలపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. కాగా హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు నకిలీ ఐపీఎస్ ను పట్టుకోవడానికి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.